తర్వాత ఈ రెండు మాట్లాడుకోవాలి. అర్థమైందా? సో ఏం చేస్తారు మీరు ఫస్ట్ ఇన్స్టెన్స్ 1 లోంచి ఇన్స్టెన్స్ 2 కి ఎస్ఎస్హెచ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ చేసి చూస్తారు ఇన్స్టెన్స్ 3 కి. So we don't create public in VPC B. అదే కదా హోల్ కాన్సెప్ట్. And the thing is, in any VPC, it is not compulsory to have both, right? కంపల్సరీ ఏం లేదు, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అంతే. Okay. ఓకేనా? ఈ రిక్వైర్మెంట్ లో మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? సో చేద్దామా ఒకసారి మరి? ప్రాక్టికల్ చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? వెళ్ళిపోదాం ప్రాక్టికల్. ఓకే, AWS లోకి వచ్చేసాము. ఓకే, ఈయన అకౌంట్ వద్దులే, నీ అకౌంట్ లో చేసుకో. నీ అకౌంట్ బిల్ వచ్చి ఉంటుంది, రాలేదా? ನೋಡಿದ್ರೆ ತಾನೆ ನೋಡ್ಬೇಕು ತಾನೆ. ನೋಡ್ತೀನಿ, ಅಲ್ಲೇ ನೋಡಿ ಬಿಲ್ಲಿಂಗ್ ಅಲ್ಲಿ. ನೋಡೋಣ, ಬಿಲ್ ಬರುತ್ತೆ, ಪಕ್ಕ ಬರುತ್ತೆ ಬಿಲ್. ಬಿಲ್ಸ್ ಸಿ 0.51 USD. ನೆಕ್ಸ್ಟ್ ಬಿಲ್ಲು ಬರುತ್ತೆ ಇನ್ನು. ಯಾಕೆ ಬರುತ್ತೆ? ಎಲಾಸ್ಟಿಕ್ ಐಪಿಸ್ ನೋ, ಅದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಾನೆ ಆನ್ ಮಾಡಿರ್ತೀವಿ. ಹೌದಮ್ಮ, ಸ್ವಲ್ಪ ತಾನೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಗಂಟೆ? How many hours? Not even hour, right? When you're teaching only then you will on. No, before that you have left three elastic IPs, no? Did you forget? Sankirtana may have remembered. I removed all those things. Yeah, you removed all those 3. On that day also we checked the bill. Correct. So first మనం VPC కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ VPC కి వెళ్ళిపోదాం. VPC కి వెళ్ళిపోయి VPC క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా? ఎప్పుడైనా సరే అయిపోయిన తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత తీసేయండి. ఓకే? క్రియేట్ VPC ఓన్లీ. ఫస్ట్ది VPC A క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? VPC A క్రియేట్ చేస్తున్నాను. 10.1.0.0/24 ఇస్తున్నాను. 16 ఇస్తున్నాను. 16 ఇస్తే CIDR లో ఎంత వస్తాయి? 65,000 ప్లస్ వస్తాయి. అవునా కదా? మనం ఎంత ఇచ్చాం? 10.1.0.0/16 ఇచ్చాం. 65. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అయిపోయింది కదా, దీన్ని మనం VPC చేస్తాం. వన్స్ VPC క్రియేట్ అయిపోయిన తర్వాత యాక్షన్స్ లోకి వెళ్ళిపోయి ఎడిట్ VPC సెట్టింగ్స్ వెళ్ళిపోయి DNS నేమ్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి. అర్థమైందా? సేవ్ చేసుకుందాం. తర్వాత సబ్నెట్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే? సబ్నెట్స్ ఉన్నాయంటే కూడా ఇట్లా తీసేద్దాం ఆగండి ఫస్ట్. ఓకే? ఓకే, చలో లెట్స్ క్రియేట్ సబ్నెట్స్. క్రియేట్ సబ్నెట్ ఎక్కడ? VPC A లో క్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్. అర్థమైందా? హలో, 0/24 ఇవ్వండి. 256 IPs వస్తాయి. 251 ఆర్ యూస్ఫుల్ కదా? క్రియేట్ సబ్నెట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడే ఇంకొక సబ్నెట్ కూడా క్రియేట్ చేసేసుకోండి VPC B లో. ఇది వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్. ఇది అర్థమైందా? You selected VPC A only, right? VPC Yeah, in one we have both public and private, right? అవునమ్మా, అంతే, కరెక్ట్. VPC A లోనే రెండు చేసుకోవాలి, ఒక పబ్లిక్ ఒక ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ A చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ 10.1.1.1 చేశారు కదా, ఇప్పుడు 2 డాట్ చేయండి. 2.0/24 ఓకే. క్రియేట్ సబ్నెట్ చేసుకోండి. ఏమైంది? ట్యాగ్ మస్ట్ హ్యావ్ నేనేం ఇవ్వలేదు. ట్యాగ్ రిమూవ్. ఓకే, క్రియేట్ సబ్నెట్. ఇప్పుడు మీ దగ్గర 2 సబ్నెట్స్ వచ్చాయి, పబ్లిక్ ఏ, ప్రైవేట్ ఏ. ఇప్పుడు పబ్లిక్ అవ్వాలంటే ఇంటర్నెట్ గేట్వే కావాలి కదా మనకి, అవునా కదా? సో VPA
ఓకేనా? లేకపోతే IGWA అని ఇద్దామా? IGW-A తెలిసిపోద్ది కదా మనకి. Yes. ఓకే, ఇంటర్నెట్ గేట్వే. ఓకే, అటాచ్ టు VPC దేనికి చేస్తారు? VPC-Aకి చేస్తారు. VPC-A. అటాచ్ చేసిన తర్వాత రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి 2 రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? క్రియేట్ రౌట్ టేబుల్లోకి వెళ్ళండి. VPC-A అర్థమవుతుందా? VPC-Aకి రౌట్ టేబుల్, అదర్వైజ్ RTA అని పెట్టుకుందామా, ఈజీగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి VPC-Aకి కనెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? క్రియేట్ రౌట్ టేబుల్. వన్స్ రౌట్ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ పబ్లిక్ ఏ తీసుకుని సేవ్ అసోసియేషన్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రౌట్స్లోకి వచ్చేసి ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోయి యాడ్ రౌట్లోకి వెళ్ళి 0.0.0.0 ఇచ్చేసి ఇంటర్నెట్ గేట్వే ఇవ్వండి. ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి మీరు IGWA ఇవ్వండి, సేవ్ చేయండి. ఇక్కడికి మీ పబ్లిక్ అయిపోయింది. కరెక్టా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ దాని పేరు వచ్చేసి ప్రైవేట్ అని పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ప్రైవేట్ ఏ అని పెట్టుకోండి. ఓకే, VPC-Aకి కనెక్ట్ చేసుకోండి. అర్థమైందా? ఇది బి కదా రౌట్ టేబుల్. ఓకే అనేస్తున్నారు మీరు, బి ఇవ్వాలి. ఓకే, రౌట్ టేబుల్ బి క్రియేట్ చేసుకోండి. రౌట్ టేబుల్ బి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది ప్రైవేట్ కదా, దీని దగ్గరకు వచ్చి సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళండి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి ప్రైవేట్ ఏ అనేది ఏదైతే ఉందో దీనిని తీసుకెళ్ళి సేవ్ అసోసియేషన్స్ చేయండి. అర్థమైందా? హలో, అర్థమైంది. ಏನೋ ಸರಿ ಇಲ್ಲ. ఏం సరిಲ್ಲ? ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಒಂಥರ ಕನ್ಫ್ಯೂಸಿಂಗ್ ಆಗಿದೆ. ఎందుకు దేనికి? కరెక్ట్ చెప్పు, నీ డౌట్ ఏంటన్నది. మనం ఏం లేదు, 2 రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసుకున్నామమ్మా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ పబ్లిక్ రౌట్ టేబుల్ ఒకటి, ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒకటి. పబ్లిక్లో పబ్లిక్ సబ్నెట్ టు, రౌట్స్లో ఇంటర్నెట్ గేట్. పబ్లిక్ అయితే, ప్రైవేట్ అయితే జస్ట్ సబ్నెట్ అసోసియేషన్ ఒక్కటే. అక్కడ నువ్వేం చేస్తావు, ఇక్కడ నువ్వేం చేస్తావు, ఇక్కడ నువ్వు సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి ప్రైవేట్ ఒక్కదాన్ని చేసుకుంటావు. ప్రైవేట్. ఇంకేముంది ఇందులో, కన్ఫ్యూజన్ లేదు కదా. We created one VPC, అవును, then one private, one public, అవును. and then 2 route tables. 1 పబ్లిక్ రౌట్ టేబుల్, 1 ప్రైవేట్ రౌట్ టేబుల్. సబ్నెట్స్ ఎన్ని క్రియేట్ చేసావో అన్ని రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసావు ఇక్కడ. అర్థమైందా? క్లియర్ కదా? ఇక్కడతో ఏమైంది, VPC-A కన్స్ట్రక్షన్ అయిపోయింది. అవునా? ఇప్పుడు VPC-B. అవునా? నెక్స్ట్ వచ్చేసి VPC-B చేయాలి. కరెక్టేనా? క్రియేట్ VPC-లోకి వెళ్ళిపోదాము. VPC అట్ ద సేమ్ టైం మనం ఏమి ఇద్దాం, 10.2.0/16 ఇద్దాం. దీనికి 10.2.0.16 క్రియేట్ VPC. వన్స్ VPC క్రియేట్ అయిపోయిన తర్వాత సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ లోకి వెళ్ళి VPC-Bలోకి వచ్చేసి ఏం క్రియేట్ చేస్తాము, ప్రైవేట్ B చేస్తాం. అంతేనా? ప్రైవేట్ B క్రియేట్ చేస్తాము. అవైలబిలిటీ జోన్ మీరు ఏదైనా ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇది వచ్చేసి 10.2.0.20. అర్థమైందా? సో అయిపోయింది. క్రియేట్ సబ్నెట్ చేయండి. దీనికి ఇంటర్నెట్ గేట్వే అక్కర్లేదు కదా, ఎందుకంటే మనం ప్రైవేటే చేస్తున్నాం కాబట్టి. ఇక్కడికి కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయింది. అసోసియేషన్ రూట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఎస్, రూట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? రూట్ టేబుల్లోకి వెళ్దాము. క్రియేట్ రూట్ టేబుల్లోకి వెళ్దాము. ప్రైవేట్ RTB ప్రైవేట్ RTB ఇద్దాం పోనీ. ఓకే, ప్రైవేట్ RTB. ఇది వచ్చేసి VPC-B. క్రియేట్ రౌట్ టేబుల్ చేసుకుంటాం. రౌట్ టేబుల్ చేసుకున్న తర్వాత సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్దాం. ప్రైవేట్ B ఏదైతే దాన్ని సేవ్ చేయాలి. అయిపోయిందా? అయిపోయింది కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు పియరింగ్ చేయాలి 2 VPCs కి. ఇప్పుడు పియరింగ్ కనెక్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, కావాలంటే ఈ సైడ్ దాంట్లోంచి కూడా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ పియరింగ్ కనెక్షన్స్ వస్తుంది. పియరింగ్ కనెక్షన్స్, పర్వాలేదు, we will search there, no issues.
ఇదిగో పీరింగ్ కనెక్షన్. కనెక్షన్స్. ఇక్కడ కూడా తెలియాలి, నాట్ గేట్వేస్ కిందే ఉంటుంది పీరింగ్ కనెక్షన్ అని. క్రియేట్ పీరింగ్ కనెక్షన్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే రిక్వెస్టర్, యాక్సెప్టర్ రెండు ఉంటాయి. రిక్వెస్టర్ మనం 1 ఇస్తాము, యాక్సెప్టర్ వచ్చేసి 2 ఇస్తాం. విపిసి ఏ, విపిసి బి. అర్థమైంది కదా? ఇక్కడ వచ్చేసి మనం పియరింగ్ ఏబి అని ఇద్దాం దీని పేరు. ఓకేనా? ఓకే. రిక్వెస్టర్ వచ్చేసి విపిసి ఏ. ఓకేనా? ఇది వచ్చేసి విపిసి బి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, కిందకు వచ్చేసి క్రియేట్ పీరింగ్ కనెక్షన్ చేస్తాం. ఇప్పుడు 2 విపిసిస్ కనెక్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ మీరు యాక్షన్స్ లోకి వెళ్ళి యాక్సెప్ట్ రిక్వెస్ట్ చేయాలి. అర్థమైందా? యాక్సెప్ట్ రిక్వెస్ట్ చేస్తే పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది రెండింటికి మధ్యలో. పీరింగ్ కనెక్షన్స్ లో మీకు ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది. అదేంటంటే మీరు కావాలంటే మీ అకౌంట్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వేరే అకౌంట్ కూడా. అంటే ఇప్పుడు నేను ఈ అకౌంట్ లో చేస్తున్నా, సంకీర్తన అకౌంట్ ఐడి ఇస్తే వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. అర్థం కాలేదా? అర్థమైంది. అర్థం కాలేదు స్వాతికి అర్థం కాలేదు. స్వాతి అర్థమైందా? From your account to my account also we can connect. We can connect. అంతే కదా? ఓకే. ఓకే, సో కనెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం EC2కి వెళ్ళి 3 మెషిన్స్ రన్ చేసుకోవాలి. అర్థమైందా? ఎలా క్రియేట్ చేసుకుంటాం? 3 ఇన్స్టెన్సా? కరెక్ట్. ఇన్స్టెన్సెస్ మీదకి వెళ్తాం. ఓకేనా? ఇన్స్టెన్సెస్ మీదకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్తాం. లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి పబ్లిక్ అనేది, పబ్లిక్ అనేద్దాం. ఓకేనా? పబ్లిక్ ప్రైవేట్ బి అనేద్దాం. ఓకే, రెడ్ హ్యాట్. తర్వాత వచ్చేసి మనం ఇదంతా ఏం మార్చము. ఇక్కడ వచ్చేసి క్రియేట్ కీ పేరు చేసుకుంటాము. .ppk కావాలి మనకి, పబ్లిక్ అని ఇస్తాం. ఓకేనా? ఓకే. మేబీ క్రియేట్ చేసి ఉండొచ్చు, అందుకని పబ్లిక్ 1 ఇచ్చాను. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి వస్తాము, ఎడిట్ నెట్వర్క్ లోకి వెళ్తాము. విపిసి ఏలో ఉండాలి. ఇది అర్థమైంది? విపిసి ఏ సబ్నెట్ లో ఉండాలి? పబ్లిక్ సబ్నెట్ లో ఉండాలి. ఆటో అసైన్ పబ్లిక్ ఐపి డిజేబుల్ ఎనేబుల్ చేసుకోవాలి. అర్థమైందా? ఆటో అసైన్ పబ్లిక్ ఐపి, లేకపోతే పబ్లిక్ ఐపి రాదు కదా. కరెక్ట్. లాంచ్ ఇన్స్టెన్సెస్ కి వెళ్దాం. ఒక ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది, విచ్ ఈస్ యువర్ పబ్లిక్ ఇన్స్టెన్స్. కరెక్టా? ఇప్పుడు మళ్ళీ ఇన్స్టెన్సెస్ లోకి వెళ్దాం, మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్సెస్ లోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదే విపిసిలో మనం ఒక ప్రైవేట్ చేసుకోవాలి. ఓకేనా? ప్రైవేట్ ఏ, ప్రైవేట్ ఏ, కిందకు వచ్చేయండి. కీ పేరు వచ్చేసి ప్రైవేట్ 1 ప్రైవేట్ 1, కాకపోతే ఇది పెమ్ చేసుకోవాలి. అర్థమైంది? ఇది పెమ్ చేసుకోవాలి. క్రియేట్ కీ పేరు చేసుకోండి. తర్వాత కిందికి రండి, ఎడిట్ చేసుకోండి, విపిసిలోకి వెళ్ళండి, ఏ ఇవ్వండి. సబ్నెట్ వచ్చేసి ప్రైవేట్, ఆటో అసైన్ డిజేబుల్. ఇప్పుడు దీనిని మీరు ఏం చేస్తారు? లాంచ్ ఇన్స్టెన్స్ చేసేసుకోండి. ఇక్కడే మీరు కావాలంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ రూల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఏది పింగ్ ఎలా అవ్వాలి అని. ఓకేనా? పింగ్ అంటే ఆల్ ICMP అలో చేసుకోవాలి. ఓకేనా? ఎక్కడి నుంచి అలో చేసుకోవాలి? ఎనీవేర్ నుంచి అలో చేసుకోండి. ఓకే, చేసేసుకుని లాంచ్ ఇన్స్టెన్స్ చేసేయండి. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. అలాగే లాంచ్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ బి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రైవేట్ రెడ్ హ్యాట్ లో క్రియేట్ న్యూ కీ పేర్ అక్కర్లేదు, ఉన్న కీ పేర్నే వాడేసుకుందామా? ప్రైవేట్ 1, లేదంటే ప్రైవేట్ 1 చేసామా ఇందాక, పెమ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా ప్రైవేట్ 2 అని చెప్పేసి పెమ్ ఇద్దాం. ఓకేనా? పెమ్ క్రియేట్ కీ పేర్ చేసుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి ఎడిట్ లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ లోకి వెళ్ళిపోయి విపిసి బి, ప్రైవేటే డిజేబులే, ఇంక మీరేం చేయక్కర్లేదు. ఇక్కడ కావాలంటే మీరు పింగ్ అలో చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే పింగ్ అవ్వాలి కాబట్టి ICMP ఆల్ ట్రాఫిక్ అలో చేసుకోండి. సోర్స్ వచ్చేసి కస్టమ్ కాకుండా మీరు ఏం చేస్తారు? ఎనీవేర్ పెట్టేసుకోండి. లాంచ్ ఇన్స్టెన్స్. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు ఎన్ని ఇన్స్టెన్సెస్ మన దగ్గరికి? 3 ఇన్స్టెన్స్లు వచ్చాయి. కనపడాలమ్మా నువ్వు. ఓకేనా? 3 ఇన్స్టెన్స్లు వచ్చాయి. ఫస్ట్ పబ్లిక్ నుంచి ప్రైవేట్కి వెళ్దాం మనం. ఓకేనా?
సో మనకి పబ్లిక్ ఇన్స్టెన్స్ తాలూకా ఐపీ అడ్రస్ కావాలి, తీసుకుందాము. పట్టి ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకుని దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి SSHకి వెళ్ళి అప్పుడు ఏం చేస్తాం, పబ్లిక్ 1 ఇస్తాం, ఇచ్చి ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా, యాక్సెప్ట్ ఇచ్చేస్తాం. ఓకే, లోపలికి వచ్చేసాం. sudo su చేసుకుందాం, pisswd రూట్ చేసుకుందాం, లినక్స్ 1 లినక్స్ 1. ఓకే, ఇక్కడతో అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఆ పెమ్ ఫైల్ని ఇక్కడ కాపీ చేసుకోవాలి కదా. అందుకని మనం ఏం చేస్తాం, WinSCP ఓపెన్ చేసుకుంటాం కదా, అంతేనా. ఓపెన్ చేసుకుని న్యూ సైట్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మీరు ఐపీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ EC2-user ఇచ్చేసి You took this public IP address only, yeah? Public IP only. Public కి కనెక్ట్ అయ్యేటప్పుడు పబ్లిక్ ఐపీ కదమ్మా. ఓకేనా, హలో. అథెంటికేషన్ లోకి వచ్చేసి బ్రౌజ్ లోకి వెళ్ళిపోయి పబ్లిక్ 1 ఇచ్చేసి ఓకే చేసేసి లాగిన్ చేసేయండి. లాగిన్ చేస్తే మీరు మీ పబ్లిక్ కి కనెక్ట్ అయిపోతారు. అర్థమైందా? వన్స్ ఒకసారి పబ్లిక్ కి కనెక్ట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ 1 పెమ్ కావాలి మీకు, అంతే కదా. దాన్ని ఇక్కడ కాపీ చేసేసుకోండి. అర్థమైందా? అర్థమైంది కదా. ప్రైవేట్ 1 పెమ్ అయిపోయింది. ఓకే, నైస్. ఇక్కడికి వచ్చేసేయండి మళ్ళీ LS ప్రైవేట్ 1 SSH-i ప్రైవేట్ 1.pem అర్థమైందా అని ఇచ్చేసి EC2 మీరు ఏం చేస్తారు, ప్రైవేట్ ఏ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాని ఐపీ అడ్రస్ తీసుకోండి. దీన్ని తీసుకోండి, కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, కనెక్టింగ్. ఎస్, కనెక్ట్ అయిపోయాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు, sudo su చేసుకోండి. అర్థమైందా? su చేసుకోండి, క్లియర్ చేసుకోండి స్క్రీన్ని, pisswd రూట్ చేసుకోండి, లినక్స్ 1 2 3 లినక్స్. పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత పింగ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పింగ్ దేన్ని చేయాలి, ప్రైవేట్ దీన్ని చేయాలి. ప్రైవేట్ పి దీన్ని తీసుకొని సో ఇక్కడ వచ్చేసి పింగ్ తీసుకొని ఇలా ఇచ్చేసి పింగ్ అవ్వట్లేదే, పింగ్ అవ్వట్లేదు కదా, పింగ్ అవ్వట్లేదు కదా. ఎందుకు పింగ్ అవ్వట్లేదు అన్నది చూద్దాం. ఓకేనా, ఎందుకు పింగ్ అవ్వట్లేదు అంటే దానికి దీనికి మధ్యలో రౌటింగ్ లేకపోవచ్చు, లేదంటే దీని సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ మనం సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేసుకుంటాం. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్తే సెక్యూరిటీ గ్రూప్లో రూల్స్ ఏమున్నాయి, ICMP ఎందుకు చేయమన్నాం కదా, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి అలా చేయమని. అవునా, వచ్చేసి అర్థమవుతుందా, VPCకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కూడా రౌటింగ్ చేస్తాం. ఓకే, సో రౌట్ టేబుల్స్లోకి వెళ్ళిపోయి ఓకేనా, మనం ప్రైవేట్ బియా రౌట్ టేబుల్ మంది అదే కదా. ఈ ప్రైవేట్ రౌట్ టేబుల్లో రౌట్స్లోకి వెళ్ళి ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక యాడ్ రౌట్ చేసేసి 0.0.0 ఇచ్చేసి ఇక్కడ మనం పీరింగ్ కనెక్షన్ పెట్టాం. ఓకే, పీరింగ్ కనెక్షన్ వచ్చేసేది పీరింగ్ ఏపీ, అవునా. ఓకే, ద సేమ్ థింగ్ మనం ఏం చేద్దాం, ప్రైవేట్లో కూడా ఇద్దాం. ఓకేనా, ప్రైవేట్ RTBలో కూడా ఇద్దాం. ఓకేనా, RTBలో ఇచ్చాం కదా, RTBలో ఇద్దామా. హలో, RTBలో ఇచ్చాము రెండు. ఫర్ RT ప్రైవేట్ బి పర్లేదులే, రెండిట్లోనూ అదే సేమ్ ఇవ్వాలి. సో కన్ఫ్యూజ్ లేదు, దీనికి ఇచ్చాము, నెక్స్ట్ దానికి ఇద్దాం. ఓకేనా, దీనికి ఇవ్వాలి కదా. Why is it both showing private B only? It should be A and B, right? ఏ కూడా ఉంది అక్కడ, కాకపోతే మనం అలా ఇచ్చాములే, టెన్షన్ అవ్వకు. ఓకే, మనం పేరు తప్పించాము అంతే. ఓకేనా, ఇక్కడ 0.0.0 ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి Peering connection. Oh, all the route tables we should do this, huh? రెండు రౌట్ టేబుల్స్ చేస్తే చాలు, ప్రైవేట్లు రెండు మాట్లాడుకోవాలి. రెండు ప్రైవేట్. ఓకే, ఇప్పుడు పింగ్ అయిపోతుంది.
సో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ప్యానిక్ కాకూడదు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. క్లియరింగ్ ఎట్లా చేయాలో అర్థమైందా? క్లియరా? Yeah, it is nice, but little. It will look nice because I have did it 3 times before explaining you. Okay? If you do it for 3 times, it will come nicely. That's my point. Okay na? Yeah. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏంటి అన్నది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే? రెండు నిమిషాలు టైం ఇవ్వండి. ఓకేనా? ఇందాక కూడా ఈ మీటింగ్ లో వాగి నోరు చచ్చిపోతున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలన్నది చూద్దాం ఒకసారి. ఓకే, ఏం చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ఇస్తాను. ఆ స్టెప్ బై స్టెప్ ప్రకారం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ VPCA క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ వచ్చేసి 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకోండి. సబ్నెట్ A, సబ్నెట్ B. అర్థమైందా? ఇది వచ్చేసి మీకు పబ్లిక్ ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మీ బాస్టియన్ ఉంటుంది కాబట్టి. అర్థమైందా? వచ్చేసి ప్రైవేట్ ఉండాలి. అర్థమైందా? ఇది సెకండ్ స్టెప్. పబ్లిక్ ఉండాలంటే అర్థం ఏంటి? ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ ఉండాలి. అర్థమైందా? సో దీనికి ఇంటర్నెట్ గేట్వేకి కనెక్షన్ ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ రౌట్ టేబుల్ కి ఈ అసోసియేషన్ ఈ కనెక్షన్ ఉందో మీకు నెట్ అనేది వస్తుంది. ఇది పబ్లిక్ సబ్నెట్ అయిపోతుంది. క్లియర్? తర్వాత మీరు ఏం చేస్తారంటే VPCB క్రియేట్ చేసుకుంటారు. అర్థమైందా? ఇది థర్డ్ స్టెప్. దీని కింద ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసుకుంటారు. మీరు ఇక్కడ ఏం ఇంటర్నెట్ గేట్వేలు ఏమీ చేయక్కర్లేదు, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసుకుంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు పీరింగ్ కనెక్షన్స్ లోకి వెళ్ళి ఈ రెండిటికి మధ్యలో ఒక పీరింగ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అర్థమైందా? ఇది నంబర్ 5. అర్థమైందా? ఇక్కడ మీకు యాక్సెప్టర్ రిసీవర్ అని, యాక్సెప్టర్ రిక్వెస్టర్ అని 2 వస్తాయి. యాక్సెప్టర్ రిక్వెస్టర్ వస్తుంది. రిక్వెస్టర్ ఫస్ట్ వస్తుంది, యాక్సెప్టర్ సెకండ్ వస్తుంది. రిక్వెస్టర్ వచ్చేసి మీ VPCA, యాక్సెప్టర్ వచ్చేసి VPC. ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది వన్స్ ఒకసారి చేసిన తర్వాత మీరు యాక్షన్స్ లోకి వెళ్ళాలి. యాక్షన్స్ లోకి వెళ్ళి యాక్సెప్ట్ కొట్టాలి. అర్థమైందా? ఇక్కడ తోటి పీరింగ్ అయిపోతుంది. పీరింగ్ అయిపోయిన తర్వాత సబ్నెట్ 1 లో మీ బాస్టియన్ హోస్ట్ ని చేసుకోండి. దీనికి మీరు .ppk డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైందా? అలాగే మీరు ఇక్కడ ప్రైవేట్ లో వచ్చేసి ఒకటి క్రియేట్ చేసుకుంటారు. దీనికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ కూడా మీరు ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు ప్రైవేట్, దానికి కూడా .pem తీసుకుంటారు. ఓకేనా? మీరు కావాలంటే SSH కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి. నేను చేయలేదు అనుకోండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీరు చేసుకోండి కావాలంటే. ఇక్కడ పెమ్ ఉంటుంది కదా, ఈ పెమ్ ని కాపీ చేసుకోవాలి ఇక్కడికి ఫస్ట్. ఇక్కడ కాపీ చేసుకోవాలి. మీరు జస్ట్ ఇక్కడ VI సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ VI సేమ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రైవేట్ 2.pem అన్నారు అనుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా ప్రైవేట్ 2.pem అని ఇచ్చేసి మీరు ఏం చేస్తారు, దీన్ని ఓపెన్ చేసేసుకుని మీరు ఫైల్లో నోట్ ప్యాడ్ తోటి ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా? కాంటెంట్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ మొత్తం కాంటెంట్స్ అంతా సెలెక్ట్ ఆల్ కొట్టి కాపీ చేసుకోండి. దీన్ని VI చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అర్థమైందా? ఇలా చేసుకుంటే మీరు WinSCP గిన్నెSCP ఇవన్నీ అవసరం లేదు ఇంకా. చెయ్యొచ్చబ్బా, నువ్వు మరీ టూ మచ్ కొన్నావు. చిన్నపిల్లల క్వశ్చన్ లేదబ్బా, చిన్నపిల్లలే మరీ టూ మచ్ గా, అసలు టూ మచ్. అసలు మరి ఇంత దారుణం అసలు. అది I don't like that WinSCP. పరువు తీసేస్తున్నావు అసలు. అంతా బాగుంది పో. వద్దు, I will try once and then let you leave. కాపీ చేసుకోవాలి ఇప్పుడు. అర్థమైందా? From where you got this?
అది తెలుసు, నువ్వు ఫాలో అవ్వాలి స్టెప్స్. అందుకే ఇక్కడ ప్రైవేట్ 1.pem ఉంది కదా, దీనిలో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చేసుకో. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు, కంట్రోల్ A చేసుకొని కంట్రోల్ C చేసుకో. ఓకేనా? ఇక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకోవచ్చు. అబ్బా దీన్ని ఇక్కడ VI ప్రైవేట్ 1.pem అని రాస్తున్నాను అనుకో కాసేపు. ఓకేనా? డబుల్ ఫింగర్ క్లిక్ చేసామంటే కాపీ అయిపోద్ది, పేస్ట్ అయిపోద్ది. WP చేసుకో, అయిపోయింది. పెమ్ నౌ. అర్థమైందా? ఓకే. నువ్వు WinSCP చేయక్కర్లేదు ఇలా చేస్తే, కానీ ఎగ్జాక్ట్ నేమ్ పెట్టాలి. అక్కడ ఏం పెమ్ నేమ్ ఉందో ఇక్కడ అదే పెమ్ నేమ్ పెట్టాలి. అర్థమైందా? గాట్ మై పాయింట్, రైట్? yes. EC2-user లోనే నువ్వు VI చేసుకోవచ్చు. కావాలంటే LS చేసుకుంటే నీకు ప్రైవేట్ 1.pem అక్కడికి వస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి ఏముంది, SSH-i కొట్టేసి ప్రైవేట్ 1.pem. నువ్వు ఇంక మామూలే. ఇంకా EC2-user ఆ పెమ్ ఫైల్ నీకు కావాలంటే WinSCP తోటైనా తెచ్చుకోవచ్చు, లేదంటే కాపీ పేస్ట్ అయినా కూడా చేసుకోవచ్చు. అర్థమైంది? ఇదే బాగుంది కదా. WinSCP is a tool we will be using కదా, which we will be using frequently. I mean in real time. There is no provision that you should do this, you should not do this. Okay. చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ లో WinSCP అలో చేయలేదు అనుకో వాళ్ళు, అప్పుడు ఈ దీన్ని ఫాలో ఈ ఆప్షన్. అర్థమైందా? యా. సో ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? ఇక్కడ నుంచి ఏం చేస్తాం, సేమ్ ఇలాగే. కావాలంటే మీరు ఇక్కడ పెమ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దీన్ని ఇక్కడ కాపీ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే EC2-user లో. అర్థమైందా? లేకపోతే WinSCP చేసుకుని ఇక్కడ WinSCP స్టెప్ వస్తుంది. అర్థమైందా? ఇది ఎన్నో స్టెప్? ఇది 6వ స్టెప్. WinSCP చేసుకుని ఇక్కడ పెమ్ ఏదైతే ఉందో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న పెమ్ ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి SSH చేసుకుంటారు. ఇది 7th స్టెప్. బాస్టియన్ నుంచి ప్రైవేట్ కి. అర్థమైంది? ఇప్పుడు మీరు పింగ్ చేయడానికి ట్రై చేస్తే పింగ్ అని దీని IP ఇచ్చారు అనుకోండి, ప్రైవేట్ 2 అంటాం కాసేపు. అర్థమవుతుంది కదా? పింగ్ ప్రైవేట్ 2 IP అని ఇస్తే పింగ్ అవ్వదు. పింగ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్ ఓపెన్ చేసుకుని మీరు ఏం చేస్తారు, 0.0.0.0/0 ఎక్కడి నుంచి రావాలి? పియరింగ్ నుంచి రావాలి. పియరింగ్ కనెక్షన్. అర్థమైందా? ఇక్కడ కూడా సేమ్ దీని రౌట్ టేబుల్ ఉంటుంది కదా, అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా మీరు పియరింగ్ కనెక్షన్ యాడ్ చేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మీరు పింగ్ చేస్తే పింగ్ అయిపోతుంది. అర్థమైందా? ఇది స్టెప్ నెంబర్ ఎంత? ఇది స్టెప్ నెంబర్ 8. అర్థమైందా? స్టెప్ నెంబర్ 9 పింగింగ్ అయిపోతుంది. 9 స్టెప్స్. అర్థమైందా? క్లియరా? రేపు చేసుకొని వస్తారా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆన్ ది స్పాట్ లో 3 ఇన్స్టెన్సులు రన్ అవుతున్నాయి కాబట్టి వెళ్ళి 3 ఇన్స్టెన్సులు ఆపేయాలి. I thought you're teaching something new. You're telling me. ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే లేకపోతే నువ్వు ఎలాస్టిక్ IP వదిలేసినట్టు వీటిని వదిలేసావంటే చాలు ఎన్నిసార్లు చెప్తాను, కాస్ట్లు అమ్ముకోవాల్సి అవుతుంది. సో టర్మినేట్ చేసేసుకోవాలి ఫస్ట్. టర్మినేట్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం, when we were creating this VPC, we had given that allow automatic IP something, enable public IP. ఎనేబుల్ పబ్లిక్ IP పబ్లిక్ చేసుకుంటావు అబ్బా, ప్రైవేట్ కక్కర్లేదు. ಅರ್ಥమైందా? ಅಣ್ಣಯ್ಯ ಅದಕ್ಕೇನ್ ದುಡ್ಡು ಕಟ್ಟಾಗಲ್ವಾ ಅಂತ ಕೇಳ್ತಿರೋದು. ಏನಾಗಲ್ಲಪ್ಪ. ಇಲ್ವಾ? ಅಷ್ಟೇ ಓಕೆ. ಓನ್ಲಿ ಅಲೋಕೇಟ್ IP ಆಗುತ್ತೆ. ಇದಕ್ಕೆ IP ಗೆನೇ ದುಡ್ಡು ಕೊಟ್ಟೋಗೋದು. ಎಲಾಸ್ಟಿಕ್ IP ಅಲೋಕೇಟ್. ఓకే. యాక్షన్ పోయి డిలీట్ సబ్నెట్ లోకి వెళ్ళిపోతే కావదు అనుకుంటా, అది అయిపోతుంది. నైస్. డిలీట్. ఓకే. రెండు సబ్నెట్స్, ఫస్ట్ సబ్నెట్స్ వెళ్ళిపోతాయి. సబ్నెట్స్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పీరింగ్ కనెక్షన్స్ లోకి వెళ్ళిపోయి పీరింగ్ కనెక్షన్ కూడా డిలీట్ చేసేసుకోండి. అర్థమైందా? క్రియేట్ ಮಾಡಿ డిలీట్ ಮಾಡಿ అಷ್ಟೇ. డిలీట్ రౌట్ టేబుల్ ఎంట్రీస్ ఆల్సో. ఓకే. డిలీట్ అండ్ రాయాలా? ఓకే.
ಡಿಲೀಟ್. ತುಂಬಾ ಟೂ ಮಚ್ ಆಗಿಲ್ವಾ? ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ತಿರ್ಗಾ ಡಿಲೀಟ್ ಅಂತ ಬರ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಡಿಲೀಟ್ ಮಾಡ್ಬೇಕು. ಕನ್ಫರ್ಮೇಶನ್. ಅಲ್ಲಿ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಒಂದು ಬಟನ್ ಕೊಡ್ಬೋದಿತ್ತಾನೆ, ಡಿಲೀಟ್ ಅಂತ ಆಪ್ಷನ್ ಟೈಪ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು. అదొస్తేనే. సో నెక్స్ట్ మీరు VPCs ఎలా తీయడానికి కుదరదు, ఒక్కొక్క VPC తీయాలి. ఓకేనా? డిలీట్ VPC, మళ్ళీ మీరు డిలీట్ అని రాసుకొని డిలీట్ చేసుకోండి. అన్ని డిలీట్ అయిపోతాయి, రౌట్ టేబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఓకేనా? తర్వాత VPCB ఇక్కడికి వచ్చేసి డిలీట్ VPCకి వెళ్ళిపోండి. డిలీట్ VPCకి వెళ్ళిపోయి డిలీట్. ఇలా చేస్తే మొత్తం అన్ని క్లీన్ అయిపోతాయి. అర్థమైందా? ఓకే. మళ్ళీ ఒకసారి EC2కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి ఇన్స్టెన్సెస్ రన్నింగ్ లో ఉన్నాయా లేదా. ఆల్రెడీ టర్మినేట్ అయిపోతే గొడవ లేదు, ఇది 0. ఓకే, 3 అంటారు కానీ అది టర్మినేటెడ్ అని చూపిస్తుంది. క్లియరా? ఆల్ క్లియర్. విల్ యూ ప్రాక్టీస్ అండ్ కమ్ బ్యాక్ టుమారో? ఎందుకంటే ఇంకా రేపటితోటి VPC అయిపోతుంది. విల్ గోయింగ్ టు EC2 చెప్పేసి ఐఆమ్ స్టార్ట్ చేసుకుందాం ఎల్లుండి నుంచి. ఓకేనా? బై దిస్ వీకెండ్ we will be finishing off EC2 as well as IAM. దాన్ని మనం IAM అని పిలుస్తాం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకేనా? చలో ఇది చేసి రండి. ఓకేనా? ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి రండి, ప్రాక్టీస్ చేయకుండా రావద్దు ప్లీజ్. ఓకే. మీకు ఏమైనా స్క్రీన్ షాట్ కావాలంటే దీన్ని కూడా తీసుకోండి ఒకసారి. ఇవ్వండి. వెయిట్. ಅದನ್ನ ಫೋಟೋ ತೆಗೆದ್ರೆ ನನ್ನ ಸೆಲ್ಫಿ ಬರ್ತಾ ಇದೆ. స్క్రీన్ షాట్ వస్తుంది, ప్రింట్ స్క్రీన్ కొట్టు. ప్రింట్ స్క్రీన్ అది ಬೇಡ. ఆగు, ఒక దాని గ్రూప్ లో వేసేస్తాం. అలాగా చేయండి. ఓకేనా? చేస్తే ఏవేవో కనబడతాయి మీకు, అదో బాగా మాకు. షో దట్ టేబుల్ 1 minute. విచ్ టేబుల్? నోట్ ప్యాడ్. ఏం టేబుల్? ఇంకేం టేబుల్? వాట్సాప్ స్క్రీన్ షాట్ వేసావా? వెయిట్, సో క్యూట్ సౌండ్. ఓకే, అయిందా? I sent. ఓకే, నువ్వు పంపించేస్తే ఇంకా అసలు గొడవ లేదు. ఇంక నేను నా వాట్సాప్ ఓపెన్ చేయక్కర్లేదు, లేకపోతే నీకు అమ్మ బూతులు కనపడతాయి. నువ్వు టైం అవ్వట్లేదు నాకు, ఎందుకు ఇన్ని క్లాసులు పెట్టుకున్నావు ఇవన్నీ కనపడతాయి. ఓకే.